అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక రైతు అనుభవం ఇంకొక రైతుకి పాఠం, ఒక రైతు లాభం ఇంకొక రైతుకి ఆదర్శం. రైతు బాగోగులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా నడుస్తోంది రైతుబడి అనే ఒక యూట్యూబ్ ఛానల్. ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రత్యేకంగా సుమన్ టీవీలో పరిచయం చేయాల్సి వస్తుంది అంటే, రైతుల సంక్షేమం అంటే సాధారణంగా మనం రెగ్యులర్గా చూస్తాం, ఒక రైతు టెక్నికల్గా అప్డేట్ అయి ఉంటాడు, ఇంకొక రైతు టెక్నాలజీ తెలియక వెనకబడిపోతూ ఉంటాడు. ఒక రైతుకి మంచి విత్తనాల గురించి తెలిసి ఉంటుంది, ఇంకొక రైతుకి ఆ విత్తనాల ప్రాధాన్యత తెలియక నష్టపోతుంటాడు. ఇటువంటి రైతుల్లో చైతన్యం నింపుతూ ముందుకు సాగుతున్నాడు జూలకంటి రాజేందర్ రెడ్డి కొంతకాలంగా. అంతేకాదు, ఇప్పుడు రైతులకు అవగాహన సదస్సులు, అదే ఎక్స్పోలు ఏర్పాటు చేసి రైతులకి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నాడు, రైతులని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తంగా తెలుగు రైతు మనసు దోచుకున్న రాజేందర్ రెడ్డి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రాజేందర్ రెడ్డి. నమస్కారం. రాజేందర్ రెడ్డి, నీ పేరు వింటే, నీ పేరు చెబితే రైతుల్లో ఒక ఉత్సాహం కనిపించే స్థాయికి ఎదిగావు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రైతుబడి మొదలు పెట్టాలనే థాట్ ఎందుకు మొదలైంది? నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని. వ్యవసాయ పొలాల దగ్గర పెరిగాను. యాదృచ్ఛికంగా జీవనోపాధి కోసం అనేకం వెతుకుతూ తిరుగుతూ ఒక జర్నలిస్ట్గా స్థిరపడ్డాను. ఆ తర్వాత 12 ఏళ్ల ప్రయాణం జర్నలిజంలో కొనసాగిన తర్వాత, జర్నలిజంలో నేను నేర్చుకున్న అనుభవం, నేను పెంపొందించుకున్న నైపుణ్యం, నేను సొంతంగా ఎదిగేందుకు ఉపయోగపడాలి, ఉద్యోగిగానే కాదు ఒక వ్యవస్థగా మనం మారాలి, సొంత పనికి మనం మారాలి అన్న ఆలోచన చేస్తున్నప్పుడు, అది ఎక్కడో ఎందుకు చేయాలి, ఒక వ్యవసాయంలోనే ఎందుకు చేయకూడదు అని ఆలోచించి రైతుల దగ్గరికి వెళ్ళి కలుద్దాము, రైతులను కలుసుకున్నప్పుడు వాళ్ళ అనుభవాలు తెలుసుకున్నప్పుడు మనకి ఏదైనా ఉపాధి దొరుకుతుందేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కోసం ఈ రైతుబడిని మొదలుపెట్టాను. ఆ వెళ్తూ వాళ్ళతో సంభాషిస్తున్న క్రమంలో, వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకు ఆ మాటలే అవసరం అని తెలిసింది. అంటే ఒక రైతు చేస్తున్న విధానాన్ని నేను తెలుసుకోవడానికి వెళ్ళి నా మాటల్లో అడిగి వివరించి చెప్తున్నప్పుడు దాన్ని చూసిన తోటి రైతులు ఇది బాగుంది, ఇలాంటివి ఇంకా చేయండి అని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మొట్టమొదట చేసిన వీడియోకు, మొట్టమొదట పెట్టిన ముచ్చటకు 2 లక్షల మంది రీచ్ అయ్యారు. 2 లక్షల మందికి పైగా. అంటే రాజేందర్, వ్యూవర్షిప్ చూస్తే నీకు ముచ్చట కలిగింది. రైతు అంటే ఇటువంటి ఛానల్ లేకపోవడం, లేకపోతే ఎడ్యుకేట్ చేసే సిస్టమ్ లేకపోవడం. నీ లైన్ ఏంటి అసలు? ఏం చెప్పాలి, ఏం చెప్తున్నావు రెగ్యులర్గా? ఒక పొలానికి ఇంకొక పొలం గురించి చాలా పెద్దగా చెప్తుంటావు, డ్రోన్ వీడియోస్ చేస్తుంటావు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఏంటి అంటే, రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన నేను మా నాన్న కూరగాయలు పండిస్తుంటే చూశాను, మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడం చూశాను. కానీ లాభాలు అనేవి అంతంత మాత్రమే. సో ఆ విషయం ఇంకా ఎలా లాభాలు అధికంగా తీసుకోవాలి, కొత్త విధానంలో ఏ విధంగా సాగు చేయాలి, ఖర్చుని ఎట్లా తగ్గించుకోవాలి, దిగుబడిని ఎట్లా పెంచుకోవాలి, మార్కెటింగ్ సౌకర్యాన్ని ఎట్లా పెంచుకోవాలి, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి. ఆ పక్కన వేరే ఊర్లో ఒక రైతు సుదూర ప్రాంతంలో ఎక్కడో ఇలాంటి అంశాలను, ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ చేస్తున్న వాళ్ళు ఉండి ఉంటారు. కానీ ఆ విషయం తెలియజెప్పే ప్రయత్నాలు కొంతవరకు జరుగుతున్నా అవందరికీ అర్థమయ్యే భాషలోనో, అర్థమయ్యే తీరుగానో, ఈ టెక్నాలజీ పెరిగినంత వేగంగానో పెరగడం లేదు అనేది నాకు అనిపించింది. సో ఈ అంశం మీద మనం పనిచేద్దాము. ఇలా ఒక రైతు అనుభవాన్ని ఇంకొక రైతుకు వివరిస్తే, ఆ రైతు పొందిన లాభాన్ని మరొక రైతుకు వివరిస్తే ఆయన ఎలా లాభపడ్డారు, నేను దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతానని వీళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో ఆ క్రమంలో పనిచేస్తూ వెళ్తే మనకు బాగుంటుంది, వాళ్ళకు పనికొచ్చే పని అయినప్పుడు అందరికీ బాగుంటుంది కదా అన్న ఆలోచనతోని ఒక రైతు అనుభవాన్ని మరొక రైతుకు పంచే పనిని మొదలుపెట్టాం. అదే రైతుబడిగా 6 ఏళ్ల ప్రస్థానం పూర్తయింది. దాదాపు 30 లక్షల మందికి పైగా ఫాలోవర్స్. ఒక యూట్యూబ్లో 17 లక్షలకు పైగా, ఇన్స్టాగ్రామ్లో 7 లక్షలకు పైగా, ఫేస్బుక్లో 6 లక్షలకు పైగా. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో ఒక హిందీయేతర భాష ఏదైనా తీసుకుంటే అందులో తెలుగు నుంచి తెలుగు రైతుబడి అత్యధిక మంది సబ్స్క్రైబర్లను, ఫాలోవర్లను కలిగిన వ్యవసాయ మీడియా సంస్థగా ఉండడం అనేది మన తెలుగు రైతులందరి యొక్క అవసరము, వాళ్ళందరూ ఆదరిస్తున్న తీరుకు ఇది నిదర్శనం. జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా వచ్చింది. దాని దగ్గరకు వచ్చే ముందు అంటే మీ ఫార్మేషన్, అంటే నీకు ఒక రైతు నుంచి ఇంకొక రైతుకి ఎక్స్పీరియన్స్ మారిన తర్వాత చేంజ్ అయిన రైతుల నుంచి ఏమైనా అనుభవాలు ఎదురైనాయి? చాలామంది నుంచి, అనేక సందర్భాల్లో చాలామంది రైతుల నుంచి. ఇప్పుడు దాదాపు ఒక 4-4.5 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు అనే గ్రామంలో షేక్ బాషా అనే ఒక రైతు మెట్ట పద్ధతిలో వరి విత్తనాలు వేసుకొని తర్వాత నీళ్లు పెట్టి పంట సాగు చేస్తున్న విధానాన్ని మనం పరిచయం చేశాం. ఆ పరిచయం చేసిన విధానాన్ని ఇప్పుడు లక్షల మంది రైతులు ఆచరిస్తున్నారు. ఏంటి అంటే, బురద పొలంలో నారు పోసుకొని నారు తీసివేయాలి అని అంటే కూలీల కొరత అనే ప్రధానమైన సమస్య. ఒకవేళ దొరికినా ఎకరానికి 5,000 నుంచి 6,000 రూపాయల నాటు కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సమయానికి కూలీలు దొరకకపోతే ఆలస్యం అవుతుంది. సకాలంలో నాటు వేయకపోతే దిగుబడి మీద వాతావరణ పరిస్థితుల కారణంగా తెగుళ్ళు, పురుగులు లాంటి అంతే కదా. సో ఆ సకాలంలో నాటు పడాలి అని అంటే కూలీలు దొరకదు. సో ఈయన ఏం చేశారు అంటే, పొడి దుక్కిలోని, అంటే నీళ్లు పెట్టకముందే ఎలాంటి
లెవెలింగ్ కానీ ఏది చేయకముందే పొడి దుక్కిలోనే సీడ్ డ్రిల్ తోటి అంటే ఒక కల్టివేటర్ లాంటి విత్తనాలు వేసుకునే యంత్రాన్ని తీసుకొని దాంతో విత్తనాలు వేసుకోవడం చేశారు. ఆ విధానాన్ని మనం మన రైతు బడిలో చూపిస్తే ఆ తర్వాత కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల్లో చాలామంది రైతులు దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. డ్రమ్ సీడర్ విధానాన్ని మనం చూపించాము. డ్రమ్ సీడర్ విధానంలో వడ్లను నేరుగా విత్తుకోవడం అనే దాని మీద చాలా వీడియోలు చేశాము. సో ఆ విధానాన్ని ఫాలో అవుతూ లక్షల మంది రైతులు ఇప్పుడు డ్రమ్ సీడర్ విధానంలో కానీ మెట్ట పంట వరి సాగు చేసుకునే విధానంలో కానీ ఈ పంటలు పండిస్తున్నారు. సో అలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో కలిసినప్పుడు మీరు చూపించిన దాని నుంచి మొదలు పెట్టామనే సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. దాన్ని చూసి చాలామంది చేస్తూ ఉంటారు. సో అందరికీ ప్రత్యక్షంగా మనమే తెలియకపోవచ్చు, వాళ్ళని చూసి చేసుకునే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం. అంటే ప్రధానంగా రాజేంద్ర చాలా పొలాలు తిరిగినావు, చాలా రకాల పంటల గురించి చెప్పినావు, అట్లాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి చెప్పినావు. ఇవన్నీ చేసిన తర్వాత నీకు ప్రధానమైన లోటు ఏమైనా కనిపించిందా వ్యవసాయంలో? వ్యవసాయంలో ప్రధానమైన లోటు అంటే మిగతా రైతుకే మిగతా రంగాలతో పోల్చుకున్నప్పుడు మిగతా రంగాలలో కాస్త ఈజీగా ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంది. కానీ వ్యవసాయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతితోటి ముడిపడిన అంశం కాబట్టి ప్రకృతిని ఏ సందర్భంలో ఎలా స్పందిస్తుందో ఎవరికి తెలియదు, అంచనా వేయలేము. కాబట్టి ఆ ప్రకృతిని ఎదుర్కొంటూ వ్యవసాయం చేయాలి కాబట్టి ఆ రిస్క్ అనేది అక్కడ చాలా ఉంటుంది. దాంతోపాటుగా ఇది నిత్యం ఎండ, వాన, చలి ఇలాంటి పరిస్థితులన్నింటినీ తట్టుకొని చేయాల్సిన కార్యం కాబట్టి కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని చేస్తే వచ్చే లాభం కూడా కొంత మాత్రమే ఉంటుంది. కానీ ఇతర వ్యాపార రంగాల్లో ఇతర ఉద్యోగ అవకాశాలలో తీసుకున్నట్లయితే ఇంత రిస్క్ ఉండదు. కాబట్టి రైతు తీసుకునే కష్టానికి, రైతు ఎదుర్కొనే పరిస్థితులకు లాభం పెరిగే రోజులు రావాలి. వాళ్ళకు వస్తున్న లాభం ఇంకా పెరగాలి, వాళ్ళు చేస్తున్న కష్టం ఇంకా తగ్గాలి అంటే అలాంటి పద్ధతుల్లో సాగుతున్న వాళ్ళ అనుభవాలు ఎక్కువ మందికి తెలియాలి. అంటే ముఖ్యంగా ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మిగతా చాలా రాష్ట్రాలు తిరిగావు కదా మొత్తం ఇండియాలో, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఎట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం కొంత వ్యవసాయంలో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతాలు మన 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మెషినరీలో కానీ పారిశ్రామికంగా అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి రైతులు పండిస్తున్న పంటను పంట తీరుగానే అమ్మడం కాకుండా దానికి వాల్యూ యాడ్ చేసుకుంటూ అమ్మే రకంగా రావాల్సిన పరిశ్రమలు అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కాస్త తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కువగా ఒక రకమైన పంటల మీదనే ఎక్కువ మంది రైతులు ఉండడం వల్ల ఇప్పుడు మిల్లింగ్ పరంగా చూసుకుంటే మనం చాలా ముందున్నాం. ఏది రైస్ మిల్లింగ్ అనేది మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాం. కానీ ఇంకా పంటల తీరు మారుస్తూ ఆయా పంటల్లో కూడా ప్రాసెసింగ్ని యాడ్ చేస్తూ రైతుకు టమాటా సాగు తీసుకుంటే ఒకరోజేమో కేజీకి రూపాయి రాని పరిస్థితి ఉంటుంది, ఒకరోజేమో కేజీకి 20-30 రూపాయలకు పైన రైతుకు ధర వస్తుంది. మార్కెట్లో 100కు వస్తుంది, కానీ అప్పుడు కూడా రైతుకు 100 రాదు. ఎక్కువ సందర్భాల్లో రైతుకు అప్పుడు 20-30 వస్తుంది, కానీ ఒకరోజు రూపాయి కూడా రాదు. రైతు మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడే పడబోసి రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో దాన్ని ప్రాసెస్ చేస్తూ నాట్ ఓన్లీ టమాటా, ఇతర పంటలు ఏవైనా, సో అటు రైతుకు మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై మధ్యన అది కుదరకుండా ఒకవేళ డిమాండ్ ఎక్కువ వచ్చింది, సప్లై తక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి? లేదు సప్లై ఎక్కువ అయినప్పుడు దాని డిమాండ్కు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఎలా చేయాలి? కాబట్టి రేటు బ్యాలెన్స్ చేసేలాగా పచ్చి సరుకుని మనం బ్యాలెన్స్ చేయలేము ఎవరం కూడా, ఏ ప్రభుత్వం తీసుకున్నా. కాబట్టి దాన్ని ప్రాసెస్ చేయడం ఎట్లా? సో ఇట్లాంటివి చేసే క్రమంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, మిగతా ఇతర దేశాలతో పోలిస్తే కొంత ఎడ్యుకేట్ అయ్యారా? మన వాళ్ళ ఎవరికన్నా కొంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎడ్యుకేట్ అయ్యారా? చాలామంది అవుతున్నారు. కాకపోతే ఈ ఆదర్శ రైతులు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అని మనం ఎవరినైతే చెప్పుకుంటుంటామో, కొత్త విధానాలని తొందరగా ఆకలింపు చేసుకోవడం కానీ, కొత్త పరిస్థితులని తొందరగా అవగాహనలోకి తెచ్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ, 100లో 1, 1000లో 2 అన్నట్లుగా ఉన్నారు. కాదు, వాళ్ళ సంఖ్య 10ల్లో పెరగాలి, 100ల్లో పెరగాలి, 1000ల్లో పెరగాలి. ఆ ప్రయత్నమే రైతుబడి చేస్తుంది. రాజేంద్ర, చాలాసార్లు చూస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చూసుకుంటే ఈజీగా చేసే వ్యవసాయం అయినా ఉందా అంటే వరి వైపు పడిపోతారు. వరి నాటు పెడతారు, నీళ్ళు పెడతారు, వదిలేస్తారు. నీకేమనిపిస్తుంది? వరిని రైతు మానుకోవాలి అనిపిస్తుందా? వరి మీదనే ఇంకా ఆధారపడాల్సిన అవసరం ఉంది అనిపిస్తుందా? వ్యవసాయాన్ని చూస్తూ వస్తుంటే ఇన్ని చూసావు కదా. అవును, వరి సాగు రైతు ప్రధానంగా చేయడానికి చాలామంది అనుకునేది ఏంటంటే ఈజీ అని అనుకుంటారు. సరే, ఈజీ అంటే కొంత అలవాటైన పని కాబట్టి ఈజీగా కనిపించవచ్చు, కానీ కష్టం లేకుండా వరి సాగు కూడా, అంటే వీటికి బదులు నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్ పై టర్న్ అయితే ఎట్లుంటుందని కావాలి. అయితే అక్కడ మార్కెట్ స్థిరీకరణ అనేది లేకపోవడం వల్ల భయపడి ఆగిపోతున్నారు. వరిలో సాగు చేస్తే 10,000, 15,000 ఎకరానికి అదృష్టం బాగుంటే ఒక 20,000 వరకు స్థిరంగా వస్తాయన్న నమ్మకం ఉంది. టమాటా సాగు చేస్తేనో ఇంకొక కూరగాయలు సాగు చేస్తేనో అదృష్టం బాగుంటే 60,000 వస్తాయి, అదృష్టం బాగలేకపోతే 10,000 కూడా రావు. అసలు పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది. సో ఆ బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ధర అనేది ఒక స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఇంత వేస్తే కనీసంగా ఇంత వస్తుంది. వరిలో కనీసమైనా గింతైనా ఉంది కాబట్టి చేస్తున్నారు. ఆ గింతైనా లేని పంట జోలికి వెళ్ళి ఇంత కోసం ఆశపడి వెళ్తే ఆ ఇంత కూడా రాకపోతే ఏంటి అన్న భయం వెంటాడుతూ
ఈ వరి లేదా ఇతర పంటలు పత్తి వంటి అతి సాధారణమైన వాణిజ్య పంటల్ని మాత్రమే చేస్తున్నారు. చాలా పంటల సాగులోకి వెళ్ళొచ్చు, కొత్త కొత్త ఫ్రూట్స్ వచ్చినాయి ఇప్పుడు, కొత్త కొత్త ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ వచ్చినాయి. అవును, చేస్తున్నారు అక్కడక్కడ. కానీ చేసిన క్రమంలో మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఈరోజు ఇద్దరు చేస్తే డిమాండ్ ఉంటుంది, 100 మంది చేసినప్పుడు ఆ డిమాండ్ ఎక్కువ పండ్లు అవైలబుల్ వచ్చినాయి అనుకోండి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకుందాం, స్టార్టింగ్లో వేలలో 10 మీద లెక్క పెట్టేంతమంది రైతులు ఉన్నప్పుడు మంచి డిమాండ్ ఉన్నది. ఇప్పుడు తర్వాత ఏమైంది, వాళ్ళని చూసి వేలల్లో రైతులు వచ్చినారు. సో ఆ డిమాండ్ మెల్లగా కొంచెం తగ్గింది. సో మొదట్లో వచ్చిన లాభాలు ఇప్పుడు లేవు. సో ఆ మిగతా పంటల్లో కూడా తక్కువ మంది ఉన్నప్పుడు పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ మంది వచ్చేసరికి ఆ డిమాండ్, ఎక్కువ పంట దిగుబడి వచ్చినప్పుడు దాన్ని మార్కెట్లో బ్యాలెన్స్ చేయడం కావట్లేదు. సో అప్పుడు భయపడుతున్నారు రైతులు. అంటే రైతు ఒక పంటను వేసే ముందు నువ్వు అబ్జర్వ్ చేసిన దాంట్లో సాయిల్ టెస్ట్ రైతుకు ఉపయోగపడుతుందా బాగా? దాన్ని వాడుకోవచ్చా? అంటే దాన్ని చేయించుకోవడంతో పాటు వాడుకునే విధానం కూడా తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మనం వ్యక్తిగా ఒకరము హాస్పిటల్కి వెళ్ళి ఒక రిపోర్ట్ ఏదన్నా ఒక బ్లడ్ టెస్ట్ ఇంకోటి చేయించుకున్నప్పుడు దాంట్లో వచ్చిన దాని ప్రకారం మనం జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ టెస్ట్ను ఉపయోగించుకున్నట్టు. ఓకే, ఆ టెస్ట్ వచ్చింది, దాన్ని చూసామా, మనము దాని జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా మనం నిర్లక్ష్యంగా ఉంటే దాన్ని ఉపయోగపడినట్టు. సో అలాగే సాయిల్ టెస్ట్ చేయించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. అది ఎక్కడ చేస్తారో తెలియని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అది ఎలా చేయించుకోవాలో తెలియని వాళ్ళ సంఖ్య చాలా ఉంది. కాబట్టి వాళ్ళకి తెలియాలి. దాన్ని ఉపయోగించుకునే విధానం మీద కూడా చాలా ఎలాంటి అవగాహన పెరగాలి అని అంటే, ఊరికొక్క వ్యవసాయ శాఖ అధికారి కూడా లేరు. మండలానికి ఒక్కరో లేకపోతే క్లస్టర్కి ఒక్కరు మాత్రమే అక్కడక్కడ పనిచేస్తున్నారు. ఊరుకు ఒకరు కాదు, కనీసం 5 వ్యవసాయ శాఖ అధికారులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. రాజేంద్ర రెడ్డి, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టావు, రైతులను ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నావు, కొత్తగా ఇప్పుడు ఎక్స్పోల వైపు అడుగు పెట్టావు. ఎక్స్పోల్లో నీకు అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు రైతులకు త్రూ ఎక్స్పోల ద్వారా? ఇప్పుడు చాలా దూరం వెళ్ళి ఒక రైతును కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక నూతన వ్యవసాయ పరికరాన్ని లేదా ఒక నూతన వ్యవసాయ విధానాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో ఒక అరగంట 20 నిమిషాల్లో వాళ్ళ అనుభవాన్ని మనం అడిగిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కేవలం ఒక అరగంటలోనో 10 నిమిషాల్లోనో చెప్పగలిగే అంశం అయితే కానే కాదు. సో దాని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అని అంటే అందరికీ అక్కడికి వెళ్ళి తెలుసుకునేంత వెసులుబాటు కానీ అంత సమయం కానీ ఉండదు. ఒక్కొక్కరిని ఒక్కో చోట. ఇప్పుడు కొంతమంది రైతులు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు పద్మారెడ్డి గారు అని 12-13 సంవత్సరాల క్రితం కుంకుడు తోట పెట్టారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం ఆలోచన వచ్చిందంటేనే అదొక డిఫరెంట్ థింకింగ్ అనుకోవాలి. అతను సొంతంగా పంటను అమ్ముకుంటూ ఇప్పుడు పంటను మాత్రమే పంట తిరిగి అమ్మకుండా షాంపూలు తయారు చేయించి అమ్ముకుంటున్నారు. ప్రాసెసింగ్ యూనిట్. అనంతపురం జిల్లాలో ఉద్దేహల్ మండలంలో, ఉద్దేహల్ అనే గ్రామంలో, బొమ్మనహల్ అనే మండలంలో మారుతి ప్రసాద్ గారు అనే రైతు 6 సంవత్సరాలు కష్టపడి అల్లనేరేడు పండ్ల నుంచి జ్యూస్ను తయారు చేసి 1 సంవత్సరం పాటు ఎట్లా నిల్వ చేయాలి అనేది నేర్చుకున్నారు. ఆయన పండించిన పంటను పంటగా అమ్మకుండా జ్యూస్ చేసి దాన్ని 3 లాభానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రైతుల్ని నేను చూపించాను. కానీ వాళ్ళ దగ్గరికి ఎంతమంది వెళ్ళగలుగుతారు? అలాంటి వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి చూపించాలి అనేది రైతుబడి అగ్రి షో కార్యక్రమాల ఉద్దేశం. కేవలం అలాంటి ఆదర్శ రైతులను, ప్రాసెసింగ్ చేసుకుంటున్న వాళ్ళను మాత్రమే కాదు, వ్యవసాయంలో వస్తున్న కొత్త టెక్నాలజీ, యాంత్రీకరణ, వ్యవసాయంలో వడ్లు ఆరబెట్టే ట్రాక్టర్ అటాచ్, చాలా పెద్ద కష్టం, అది యంత్రాలు వచ్చాయి. చాలా పెద్ద కష్టం. వడ్లు వర్షాకాలంలో అయితే అమ్మాలి అని అంటే కోసిన తర్వాత వాళ్ళు చెప్పిన తేమ శాతం 14% రావాలి అని అంటే కనీసం వారం 10 రోజులు దాంతో కుస్తీలు పడాలి. ఎండకు కాపాడాలి, ఆరబోయాలి, ఎత్తాలి, పెద్ద లొల్లి, కూలీలు దొరకరు, కప్పాలి. ఇదంతా వర్షం వస్తే ఇంటికాడ నిద్ర పట్టదు, ఏదైనా ఊరికి పోదామంటే ఏం మనసున పట్టదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో అట్లాంటిది ఆరబెట్టడానికి కొన్ని ట్రాక్టర్ ఆపరేటెడ్ యంత్రాలు వచ్చినాయి. సో వాటిని చూడాలి, తెలుసుకోవాలనే ఆరాటంలో చాలామంది ఉంటారు. ఎక్కడో 1-2 కొనుగోళ్లు జరుగుతున్నాయి, కానీ అందరికీ ఆ విషయం తెలియదు. అలాంటి యంత్రాలను ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఒక్క చోట 100ల సంఖ్యలో యంత్రాలను రైతులకు పరిచయం చేస్తే, కొత్త విత్తనాలు అనేక కంపెనీలు ఏటికేడు మారుస్తూ ఉంటాయి, కొత్త ఎరువులు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి, కొత్త టూల్స్, చిన్న పరికరాలు వస్తుంటాయి. పంట మీద కప్పుకునే తార్పాలిని మొదలు నేల మీద కలుపును పెంచుకోకుండా రాకుండా కాపాడడానికి వేసుకునే మల్చింగ్ షీట్ల కానుంచి ప్రతిదీ టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. శాటిలైట్ త్రూ ఏఐ టెక్నాలజీ ఎలా వచ్చిందంటే, మన దగ్గరలో కూడా అనేక సంస్థలు ఇప్పుడు శాటిలైట్ ద్వారా పంట ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నాయి. రోజువారీగా ఏ పంటకు ఎక్కడ ఏ తెగులు వచ్చిందో కూడా మొత్తం పంటకు ముందుకు వ్యాపించక ముందే చెప్పే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ విషయం తెలియని వాళ్ళు ఎక్కువ మంది, తెలిసిన వాళ్ళు ఇంత మాత్రమే. తెలియని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ తెలియాలి, వాళ్ళు ప్రత్యక్షంగా అట్లాంటి కార్యక్రమాలకు వస్తూ ఉండాలి. ఏటికేడు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఇలాంటి రైతులు ఈ కార్యక్రమాలకు వస్తే కొత్త రైతుల్ని కలుసుకోవడానికి, కొత్త విషయాలు, మొత్తం ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మొత్తానికి అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు హరిత విప్లవం తర్వాత పంజాబ్, హర్యానా ఊహించని స్థాయిలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగింది. అది మన దగ్గర రిఫ్లెక్ట్ అవుతుందా ఇప్పుడు ఇటువంటి చర్యల వల్ల?
ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పొచ్చా? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరమే చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను రైతుబడి ఒక చిన్న సంస్థ, మేము ఒక వ్యక్తులుగా కొంత ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా కొన్ని చేస్తున్నాయి, కానీ ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. చేశామా లేదా అన్నట్టుగా తరతరాలుగా, ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటి నుంచైనా అలాగే ఉన్నాయి. మనకంటే వ్యవసాయంలో ముందున్న రాష్ట్రాల్లోనో ఇతర దేశాల్లోనో టెక్నాలజీ వేగంగా వ్యాప్తి చెంది వేగంగా రైతులకు అందుతోంది. ఎక్కడో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఐఫోన్ అనేది ఎక్కడో తయారైతే ఇక్కడ ఒకే రోజు అందుబాటులోకి వస్తుంది మార్కెట్లో. కానీ అక్కడ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన రోజే వ్యవసాయంలో రైతులకు ఎందుకు అందుబాటులోకి రావడం లేదు? కేవలం ప్రైవేటు వ్యక్తులు తలుచుకుంటే మాత్రమే అయ్యేది ఏం కాదు ఇది. సో ప్రభుత్వాల ప్రోత్సాహం కానీ ప్రభుత్వాల సపోర్ట్ కానీ ఉండాల్సిందే. ఇలాంటి కార్యక్రమాలను వాళ్ళు చేపట్టాలి, వాళ్ళు ప్రోత్సహించాలి. మనం చేస్తున్నామని కాదు, వాళ్ళు ఇంతకు మించిన స్థాయిలో చేసి రైతులందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి కొత్త ఇప్పుడు నేను పిలిస్తే 200, 400, 500 కంపెనీలు రావచ్చు కాక, వాళ్ళు తలుచుకొని పిలుచుకుంటే వేల సంఖ్యలో కంపెనీలు వస్తాయి. ప్రోత్సాహాలు ఇప్పించవచ్చు, సబ్సిడీ ధరలకు ఇప్పించవచ్చు. ఇన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు 5-10 వేల ఆఫర్లు ఇస్తారు, 5%, 2% డిస్కౌంట్ ఇస్తారు. కానీ అలా కాదు కదా, ప్రభుత్వం తలుచుకుంటే చాలా పెద్ద మొత్తంలో బెనిఫిట్ చేయొచ్చు. సో అలాంటివి చేయాలి. ఇతర రాష్ట్రాలు కూడా అడ్వాన్స్డ్గా ఉన్న రాష్ట్రాల్లో చాలా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి. నేను స్వయంగా ఇప్పుడు గత 4-5 సంవత్సరాల్లో పంజాబ్లో లూధియానాలో జరుగుతుంది, పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చాను. చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. తర్వాత కోయంబత్తూరులో కొడిషా అని జరుగుతుంది, పూణేలో కిసాన్ అని జరుగుతుంది. ఇట్లా చాలా పెద్ద అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. మన తెలుగు రైతులు ఒకరిద్దరు తప్పితే అక్కడ ఎవరు కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దూర భారాలు అందరూ మోయలేరు, అంత దూరం వెళ్ళాలంటే సాధ్యం కాదు. మనం అందుకనే నల్గొండలో చేశాము, అనంతపురంలో జిల్లాలలో రైతులకు అందుబాటులో చేశాము. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. కార్యక్రమాలు సక్సెస్ చేసినాం, కానీ జిల్లాలో కావడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాం మేము ఆర్థికంగా. అందుకని తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్లో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక అగ్రి షో హైదరాబాద్లో చేస్తాము. జిల్లాల్లో కూడా వీలున్నప్పుడు కుదిరినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఏటా ఒక 2 కార్యక్రమాలైనా ఆయా జిల్లాల్లో రైతులకు అందుబాటులో కూడా చేసే ప్రయత్నం. రాజేంద్ర రెడ్డి, మీకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది అనుకోండి, చెప్తారు నేషనల్ అవార్డు గురించి చెప్తారు? నేషనల్ అవార్డు అనేది సరే, అంటే ఈ అవార్డులు రివార్డులు అనేవి ఏంటంటే మనం చేస్తున్న పనిలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి కొంత శక్తిని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు చేస్తున్న పని బాగుంది అని ఎవరైనా చెప్పినప్పుడు, లేదా మీరు బాగా పని చేస్తున్నారని ఎవరైనా ప్రశంస ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సంతోషం అనిపిస్తుంది, ఇంకా బాగా పని చేయాలనిపిస్తుంది. సో ఆ అవార్డులో భాగంగా చాలా అవార్డులు వచ్చాయి. నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ అందజేశారు. అందులో మొత్తం ఒక 9 అగ్రికల్చర్ ఛానల్స్ని వాళ్ళు నామినేట్ చేశారు. గవర్నమెంటే నామినేట్ చేసింది. వాళ్ళు ఒక ఓటింగ్ కాల్ ఫర్ చేశారు. అందులో 9 ఛానళ్లలో మనకు హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి. ఒక తెలుగు ఛానల్, మిగిలిన 8 కూడా హిందీ ఛానల్లే. ఓకే, తెలుగులో ఒకటి వచ్చింది, రీజనల్ ఛానల్ ఒకటే రీజనల్ ఛానల్. వేరే లాంగ్వేజ్ల నుంచి కూడా ఎవరు లేరు, మనల్ని నామినేట్ చేశారు. సంతోషం. అది మనకు హైయెస్ట్ ఓటింగ్ కూడా వచ్చింది. సరే, ప్యానెల్ ఏం డిస్కస్ చేసిందో, ఏం డిసైడ్ చేసిందో తెలియదు, కానీ ఛానల్కి అవార్డు ఇచ్చారు, మనకి ఇవ్వలేదు. బట్ మనకు మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు, IIIT ఢిల్లీ వంటి సంస్థలు కూడా మనల్ని పిలిచాయి. LPU ఇట్లాంటి సంస్థల్లోకి మనం వెళ్ళాము. వ్యవసాయం గురించి మన అనుభవాలు చెప్పమని అడిగారు. కొత్తగా చదువుకుంటున్న విద్యార్థులకు వ్యవసాయంలోకి ఉన్న కష్ట నష్టాలు ఏమిటి, వస్తే భవిష్యత్తు ఎట్లా ఉంటుందనే అంశాల మీద మాట్లాడారు. ఇవన్నీ కూడా ఈ గుర్తింపులు ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి, ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేసేందుకు దోహదపడతాయి. ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు హైదరాబాద్లో జరగబోయే ఎక్స్పో గురించి ఏం చెప్తారు? ఏ డేట్స్లో స్టార్ట్ చేస్తుంది, ఏ డేట్స్లో వస్తుంది? హైదరాబాద్లో ఫిబ్రవరి 20, 21, 22 3 రోజులు, శుక్ర, శని, ఆదివారాల్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనేక వ్యవసాయ అంశాలను ఇక్కడికి తీసుకొస్తున్నాం. హైదరాబాద్కి ఎవరు వస్తారు అన్న ఒక చిన్న లోపల ఒక అనుమానంతో కొంతమంది కంపెనీల వాళ్ళు మనం అడిగినా కూడా ముందుకు రావడం లేదు. వాళ్ళందరినీ కూడా మీరు కంపెనీగా మీ వస్తువులు తీసుకురాకండి, ఒక విజిటర్గా, ఒక సందర్శకుడిగా రండి, మేము ఎలా చేస్తున్నామో, ఎంతమంది రైతులు ఏ అంశాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎక్కడి నుంచి వస్తున్నారో చూద్దురు కానీ రండి అని చెప్పాను. ఒక ముల్కనూరు సొసైటీ నుంచి చైర్మన్ ప్రవీణ్ రెడ్డి గారు నిన్న ఫోన్ చేశారు. మా ముల్కనూరు సొసైటీ నుంచి 200 కిలోమీటర్ల దూరాన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ సొసైటీ నుంచి 500 మంది రైతులతోటి మేము వస్తున్నామని వారు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు రోజు 100ల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టిన ఆ కార్యక్రమానికి ఒక విలువ ఉండాలి అన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్స్ కూడా చేయిస్తున్నాము, అందరినీ ఆహ్వానిస్తున్నాము. పెద్ద సంఖ్యలో రైతుల నుంచి రెస్పాన్స్ వస్తుంది. 3 రోజుల్లో ఏ ఒక్క రోజైనా రైతులు వస్తే వ్యవసాయాన్ని తెలుసుకోవచ్చు. వ్యవసాయదారులే రావాలా అంటే వ్యవసాయదారులు రావాలి, వ్యవసాయంతో అనుబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు, వ్యవసాయంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు వస్తే కొత్తగా వ్యాపార అభివృద్ధిని ఏ విధంగా చేయాలి, అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు, రైతు కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, రైతుల బిడ్డలు, కొడుకులు, రైతుల బంధువులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయం లేకుంటే ఎవరము లేము. అందరూ వ్యవసాయం ఒక్కరితో కాదు, రైతులు మాత్రమే కాదు, అందరిది అని చెప్తాను. అందరూ రావచ్చు అని కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్. ఇది మొత్తానికి రైతు బడి ద్వారా వచ్చే ఎక్స్పోని విజిట్ చేస్తే ఖచ్చితంగా రైతు కష్టం ఎలా ఉంటుంది, రైతు ఎలా పనిచేస్తాడు, పొలం బడిగా మార్చుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేందర్. థ్యాంక్ యూ సో మచ్.